హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ కోసం అమెజాన్ నుంచి ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. ఈ ట్రైపాడ్ నేమ్ వచ్చేసి సైవో WT3130. దీని కాస్ట్ వచ్చేసి 799 పడిందండి కాస్ట్. ఇది 2 బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ట్రైపాడ్ అయితే బ్యాగ్లో వచ్చిందండి. బ్యాగ్ అయితే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో అయిపోగానే మళ్ళీ బ్యాగ్లో ట్రైపాడ్ పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ ట్రైపాడ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, స్ట్రాంగ్గా కూడా అనిపించింది చూడంగానే. సో ఈ ట్రైపాడ్ మెటీరియల్ అయితే అల్యూమినియం మెటీరియల్ అండి. 3 రాడ్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా మధ్యలో ఫ్లెక్సిబిలిటీ ఉంది కదండి, అది యూజ్ అవుతుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 5 స్టెప్స్గా ఉంటుందండి. కింద 3 క్లిప్స్ వచ్చేసి 3 స్టెప్స్, ఒకటి 4 స్టెప్. అండ్ పైన స్క్రూ లూజ్ చేసుకుంటే పైన కొంచెం హైట్ అనేది పెరుగుతుంది. టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. అండ్ దీని హైట్ వచ్చేసి టోటల్ హైట్ 50 ఇంచెస్ ఉంటుందండి. హైట్ పెంచుకోవాలి అనుకుంటే కింద 3 క్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటే ఈజీగా హైట్ అనేది పెరుగుతుందండి. అండ్ మళ్ళీ స్టాండర్డ్గా ట్రైపాడ్ నిలబడాలి అంటే క్లిప్స్ అనేవి క్లోజ్ చేసుకుంటేనే ట్రైపాడ్ అనేది స్టాండర్డ్గా నిలబడుతుంది. ఒకవేళ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే క్లిప్స్ అనేవి ఓపెన్ చేసుకొని ఎంతవరకు హైట్ కావాలో అంతవరకు హైట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వెంటనే క్లిప్స్ అనేవి క్లోజ్ చేసుకుంటేనే ట్రైపాడ్ అనేది స్టాండర్డ్గా నిలబడుతుందండి. ఈ స్క్రూ అయితే పైన హైట్ పెంచుకోవడానికి ఒక స్టెప్ అయితే ఉందని చెప్పాను కదండి. సో ఆ హైట్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ స్క్రూ అయితే యూస్ చేస్తాము. అది లూజ్ చేసుకుంటేనేమో హైట్ ఎంతవరకు కావాలంటే అంతవరకు పెంచుకొని మళ్ళీ వెంటనే దాన్ని టైట్ చేసుకుంటాము. ఈ స్క్రూ అయితే దీనికి యూజ్ అవుతుంది. ఈ ట్రైపాడ్ బెనిఫిట్ వచ్చేసి 360 డిగ్రీ రొటేషన్ అండి. సో ఎక్కడున్న స్క్రూ వచ్చి తిప్పితే మనం ఆ హ్యాండిల్తో మనం 360 డిగ్రీ రొటేషన్ అనేది తిప్పుకోగలం. ఎటు కావాలంటే అటు మొబైల్ అనేది పెట్టుకొని ఏ డైరెక్షన్లో కావాలంటే నేను పట్టుకున్న హ్యాండిల్ని కూడా లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు అండి. దానివల్ల మన మొబైల్ని ముందుకి వెనక్కి కూడా పెట్టుకొని వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మొబైల్ అనేది పెట్టుకొని వెంటనే దానికి సంబంధించిన స్క్రూ అనేది టైట్ చేసుకుంటేనే మొబైల్ కదలకుండా వీడియో అనేది బాగా వస్తుందండి. సో దీనికి మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. కొన్ని ట్రైపాడ్స్కి అయితే మొబైల్ హోల్డర్ రాదండి, మళ్ళీ మనం విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ ట్రైపాడ్కి మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇదే కదండి ఇంపార్టెంట్. కెమెరా అయితే డైరెక్ట్గా మనం దానికి ఫిట్ చేసుకోవచ్చు. అదే మొబైల్ అయితే మనం కంపల్సరీగా మొబైల్ హోల్డర్ అయితే యూజ్ చేయాలి. దానికున్న స్క్రూకి దీనికున్న స్క్రూకి మనం తిప్పుకుంటూ గట్టిగా ఫిట్ చేసుకోవాలి. టైట్గా హోల్డర్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత మొబైల్ అనేది పెట్టుకోవాలండి. పవర్ బటన్స్, వాల్యూమ్ బటన్స్ చూసుకొని మొబైల్ అనేది ఫిట్ చేసుకోండి, లేదంటే బటన్స్ అనేవి పాడైపోతాయి. సో వ్లాగ్స్ చేసే వాళ్ళకి అంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే అలా సరిపోతుందండి. లేదు రీల్స్ చేసే వాళ్ళకి ఆ హ్యాండిల్ అనేది లూజ్ చేసుకొని మనం ఆ డైరెక్షన్లో పెట్టుకొని రీల్స్ అనేది చేసుకోవచ్చు. మొబైల్ హోల్డర్ ఫిట్ చేసుకున్న దానికి కూడా ఒక స్క్రూ అయితే ఉందండి. నేను అక్కడ లూజ్ చేస్తున్నాను చూడండి. అది లూజ్ చేసుకుంటే ఇలా పక్కకి అండ్ ఆ హ్యాండిల్ని లూజ్ చేసుకొని మనం కిందకి పెట్టుకుంటే ఏదైనా క్రాఫ్ట్స్ వీడియోస్ తీసుకోవడానికి కానీ, కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి కానీ, స్టిచ్చింగ్ వీడియోస్ తీసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుందండి. పైన రికార్డ్ అవుతుంది, కింద అనేది మన వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రైపాడ్ వచ్చేసి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఈజీగా పెట్టుకొని వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఈజీగా షూట్ చేసుకోవచ్చండి. అండ్ ట్రైపాడ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అండ్ స్టాండర్డ్గా ఉంది. చాలా బాగుందండి, చాలా నచ్చింది. మనకున్న బడ్జెట్లో అండర్ బడ్జెట్లోనే చాలా మంచి ట్రైపాడ్ అనేది వచ్చిందండి. నా చిన్న సలహా ఏంటంటే 200లో 300లో వస్తుందని ట్రైపాడ్ తీసుకుంటే అవి షూట్ చేసేటప్పుడు మధ్యలో కింద పడిపోతూ ఉంటాయండి. అవి అంత స్టాండర్డ్గా కూడా నిలబడవు. నేను ఇది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానండి. అండ్ ఈ ట్రైపాడ్ వచ్చేసి మనం ఈ 3 క్లిప్స్ ఓపెన్ చేస్తేనే ఈజీగా ఓపెన్ అవుతుంది, క్లిప్స్ క్లోజ్ చేస్తేనే స్టాండర్డ్గా నిలబడుతుంది. మనం ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి బడ్జెట్లో మంచి ట్రైపాడ్ తీసుకోవాలి అనుకుంటే ఇది రికమెండ్ చేస్తానండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 799 పడిందండి. సైవో WT3130 ట్రైపాడ్.
సో ఇది యూజ్ఫుల్ వీడియో అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని